హలో సోనా అబ్దుల్లా మీరు సున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్ చూసారు కదా పై నెట్వర్క్ నుంచి ఇంపార్టెంట్ 2 అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ 2 అప్డేట్స్ గురించి క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా గైడ్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండదు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మా వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మా వాట్సాప్ ఛానల్ని కూడా మీరు ఫాలో అయితే అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి అయితే పెడతాను. అక్కడ నుంచి క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అయితే కనుక మీకే బెనిఫిట్. ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. మనం చాలా ప్రాజెక్టులు మైనింగ్ చేస్తూ ఉన్నాం కదా, ఆ ప్రాజెక్టుల గురించి అన్ని మీకు అప్డేట్స్ అనేవి తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. సో అర్థమైందిగా. సో పై నెట్వర్క్ నుంచి వచ్చిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు జూలై 26 తారీఖున వచ్చిన అప్డేట్ అనమాట. పై నెట్వర్క్ మైనింగ్ ఇంటర్ఫేస్లో వచ్చిన అప్డేట్. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ గురించి ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ అంటే మనం మైన్ చేసిన కాయిన్స్ అనేవి మైగ్రేట్ అయిన తర్వాత వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే అవుతాయి. వాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎవరైనా స్కామ్ చేయడానికి హ్యాక్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ మన ఈమెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది అనమాట. అందుకని ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఎల్లో కలర్లో కింద దీని మీద క్లిక్ చేయగానే మనం స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్తాం అనమాట. ఫస్ట్ స్టెప్, థర్డ్ స్టెప్, సెకండ్ స్టెప్ అని వెళ్తాము. సో ఇక్కడ థర్డ్ స్టెప్ వాలెట్ కన్ఫర్మేషన్ అని ఉంటుంది అనమాట. థర్డ్ స్టెప్. సో దీని మీద అది క్లిక్ చేయగానే థర్డ్ స్టెప్ మీద మనకు 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమని చెప్తుంది అనమాట. 24 అవర్స్ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ యువర్ వాలెట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ గురించి క్లియర్గా ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనేది క్లియర్గా వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో పైన ఐ కార్డ్లో స్క్రీన్లో అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ అయితే చూసి మీరు 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ అనేది ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలి అనేది ఆ వీడియోస్ అయితే చూడండి. ఫస్ట్ చూసిన తర్వాతనే మీరు ఇది 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ అనేది కంప్లీట్ అనేది చేసుకోండి. సో అర్థమైందిగా. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పై బ్రౌజర్ వాలెట్లో పై కాయిన్ బై చేసే ఆప్షన్ అయితే వచ్చింది కదా. నిన్న మా వాట్సాప్ ఛానల్లో కూడా అప్డేట్ అయితే చేశాను. చాలా మందికి అయితే తెలుసు ఈ ఆప్షన్ గురించి. పై కాయిన్స్ ఎలా బై చేయవచ్చు, సో ఈ ఆప్షన్ ద్వారా బై చేయవచ్చా లేదా అనేది కూడా మీకు చెప్తాను. సో ఈ ఆప్షన్ ఎవరికి కనిపిస్తుందంటే ఎవరికైతే ఇక్కడ మైగ్రేషన్ కంప్లీట్ అయిందో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఎవరి వాలెట్ అనేది యాక్టివేట్ అయిందో వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది అనమాట. మైగ్రేషన్ కాకపోయినా కొంతమందికి ఇక్కడ వాలెట్ అనేది యాక్టివేట్లో అవుతుంది అనమాట. అలా యాక్టివేట్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ ఈ ఆప్షన్ అయితే వస్తుంది. పై కాయిన్స్ అనేవి ఇక్కడ నుంచి బై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎలా చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ మీ మొబైల్లో పై బ్రౌజర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత వాలెట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత మెయిన్ నెట్ ఇంటర్ఫేస్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మీకు బై అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ అనమాట ఇది. సో ఈ బై మీద అయితే క్లిక్ చేయండి. బై మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆన్ ర్యామ్ అని ఉంటుంది. సో ఆన్ ర్యామ్ ఎక్స్చేంజ్ అనమాట ఇది. సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మైనింగ్ అని ఉంటుంది, ఫ్రీ మైనింగ్. దాని మీద క్లిక్ చేయగానే పై అప్లికేషన్లకి వెళ్తారనమాట. దాని మీద క్లిక్ చేయాల్సిన పని లేదు. సో ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆన్ ర్యామ్ మీద సో ఇక్కడ ఆన్ ర్యామ్ పర్ బై క్రిప్టో అని ఉంటుంది. ఐఎన్ఆర్ అది కనిపిస్తుంది. అలాగే కింద పై అది కనిపిస్తుంది అనమాట. 4,500 రూపాయలకి 109 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి. 4,500కి 109 కాయిన్స్ అయితే వస్తూ ఉన్నాయి అనమాట. అంటే ఒక పై కాయిన్ వచ్చేసి ఇక్కడ 40 రూపాయల 24 పైసా అయితే పడుతుంది. సో అర్థమైందిగా. 40 రూపాయలు పడుతుంది అనుకోండి. ఒక పై కాయిన్ వచ్చేసి 40 రూపాయలు అయితే పడుతుంది. సో అలాగే ఐఎంపిఎస్ ద్వారా మనం పై కాయిన్స్ అనేవి ఇక్కడ నుంచి బై అయితే చేయవచ్చు. ఐఎంపిఎస్ ద్వారా మీరు పై కాయిన్స్ బై చేయాలంటే మీకు మొబైల్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. సో మొబైల్ బ్యాంకింగ్ ఉంటేనే ఇక్కడ మీరు ఐఎంపిఎస్ ద్వారా అనేది పై కాయిన్స్ అనేవి ఇక్కడ బై చేయవచ్చు. సో అలాగే యూపీఐ ద్వారా కూడా మీరు బై చేయవచ్చు. ఎలా అనేది మీకు చెప్తాను. సో కింద ఇక్కడ బై పై అని ఉంది కదా, బై పై మీద క్లిక్ చేయగానే సో రీడైరెక్ట్ అయితే చేస్తుంది. ఇక్కడ బై పై మీద క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అయితే చేస్తుంది. రీడైరెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత నా దగ్గర యాప్ అయితే ఉంది. కేవైసీ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ ఈ అప్లికేషన్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇండివిజువల్ కేవైసీ అయితే అవుతుంది. ఫస్ట్ జస్ట్ ఒక ఆన్ ర్యామ్ అని పేరు అయితే రాసి ఏ రోజు అయితే మీరు కేవైసీ అయితే చేస్తున్నారో ఆ డేట్ అయితే రాసి సో ఇలా ఒక సెల్ఫీ వీడియో, ఒక 5 సెకండ్ వీడియో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మీకు కేవైసీ అనేది అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ క్రిప్టో అనేది సేల్ చేయవచ్చు కానీ బై చేయడానికి రాదు. సో బై చేయాలంటే ఇక్కడ ఈడీ అంటే ఫర్మ్ డీటెయిల్స్ పెట్టి మీకు కేవైసీ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఎంప్లాయీ అయితే మీరు ఎంప్లాయీకి సంబంధించి డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో సెల్ఫ్ ఎంప్లాయీ అయితే మీరు బిజినెస్కి సంబంధించి ఐటీ రిటర్న్ అనేది అప్లోడ్ చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సో ఈడీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ బై అండ్ సెల్ ఆప్షన్ అయితే వస్తుంది. అప్పుడు దాకా రాదనమాట. సో అర్థమైందిగా. పై బ్రౌజర్ ఆప్షన్ ఇచ్చారు కానీ బై అని. సో దాని మీద అది క్లిక్ చేయగానే ఆన్ ర్యామ్ అప్లికేషన్లోకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ అయితే చేసుకున్న తర్వాత కేవైసీ కంప్లీట్ అవ్వాలి. కేవైసీ కంప్లీట్ అవ్వాలంటే సో శాలరీ పర్సన్ అయితే ఉండాలి, లేదా సెల్ఫ్ ఎంప్లాయీ ఉంటే కనుక
జిఎస్టీకి సంబంధించి ఫార్మ్ డీటెయిల్స్ అనేది అప్లోడ్ చేయాలి, బ్యాంక్ స్టేట్మెంట్ అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత ఇక్కడ మీకు మెయిన్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఆన్రామ్ ద్వారా మీరు పైకాన్స్ బై అండ్ సేల్ చేయాలనుకున్నా, యూజిటీ బై అండ్ సేల్ చేయాలనుకున్నా, అదర్ క్రిప్టో బై అండ్ సేల్ చేయాలనుకున్నా కానీ మీరు ఏది కొన్నా కానీ 15% జిఎస్టీ కట్ అవుతుంది. ఆ తర్వాత 7% ఇక్కడ టీడీఎస్ కట్ అవుతుంది. సో అర్థమైందిగా, ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మీరు. పైకాన్స్ నేను బై అండ్ సేల్ చేయడానికి ట్రై చేస్తే సేల్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ 15% జిఎస్టీ కట్ చేసి ఆ తర్వాత 7% టీడీఎస్ అనేది కట్ చేస్తున్నారు. సో సేల్ చేయడానికి వెళ్తే 32 రూపీస్కి ఇక్కడ తీసుకుంటున్నారు అనమాట. ఆ తర్వాత 7% మళ్ళీ టీడీఎస్ అనేది కట్ చేస్తున్నారు. జిఎస్టీ మా మీద పడినా పర్లేదు కానీ మనం బై అండ్ సేల్ చేసుకుంటామంటే చేసుకోండి, ఏం పర్లేదు. ఏపీలో ఉన్న వాళ్ళకు మాత్రం చెప్తున్నా, గవర్నమెంట్ పథకాలు మాత్రం ఏది రాదు ఇందులో మీరు బై అండ్ సేల్ చేస్తే కనుక. సో అర్థమైందిగా, 7% టీడీఎస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా కట్ అవుతాయి. సో అర్థమైందిగా, మీ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్గా కట్ అవుతాయి 7% టీడీఎస్. ఇక్కడ మీ అకౌంట్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్లో కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్రిప్టో బై అండ్ సేల్ చేయాల్సి ఉంటుంది. సో ఏపీలో ఉన్న వాళ్ళకు మాత్రం గవర్నమెంట్ పథకాలు రావన్నమాట, క్లోజ్ అయిపోతాయి. ఈ అప్లికేషన్ ద్వారా మీరు క్రిప్టో బై చేసిన, పైకాన్స్ బై చేసిన, యూజిటీ బై అండ్ సేల్ చేసిన, సో జిఎస్టీ పే చేయాల్సిందే, టీడీఎస్ మీ అకౌంట్ ద్వారా కట్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకు క్రిప్టో బై అండ్ సేల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు అని మీ మీద జిఎస్టీ అనేది వేస్తారు. సో అర్థమైందిగా. సో అందుకని ఈ ఆన్రామ్ ఎక్స్చేంజ్ ద్వారా మీరు క్రిప్టో అనేది, ఈ పైకాన్ అనేది బై అండ్ సేల్ చేయవద్దు. బయట P2P బై అండ్ సేల్ అయితే చేసుకోండి, సేఫ్ సెక్యూర్ అయితే ఉంటారు. సో అర్థమైందిగా, నేను ఎక్స్పెరిమెంట్ చేసా ఆల్రెడీ. ఈ అప్లికేషన్ నా దగ్గర 1 month 2 months బ్యాక్ నుంచి అయితే ఉందన్నమాట, ఈ ఆన్రామ్ అప్లికేషన్. అప్పుడే నేను కేవైసీ కంప్లీట్ చేసి టోటల్గా బై అండ్ సేల్ చేయడానికి ట్రై చేశా. సో ఇంత ప్రాసెస్ ఉంది కదా అనేసి అనుకొని వదిలేసాను అనమాట. ఆ తర్వాత నిన్న ఈ అప్డేట్ వచ్చింది కదా, పై బ్రౌజర్ అప్లికేషన్లో బై చేసే ఆప్షన్. సో ఇది వేరే విధంగా ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను నేను. సో దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఆన్రామ్ అప్లికేషన్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడ నుంచి డైరెక్ట్గా నా మొబైల్లో ఉన్న ఆన్రామ్ అప్లికేషన్లోకి అయితే వచ్చింది, రీడైరెక్ట్ అయ్యి. సో అక్కడ నుంచి బై అండ్ సేల్ చేస్తే ఇంతకుముందు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను కదా దాని మీద, సో అదే ఆప్షన్, వేరేది ఏం లేదు. సో అమ్మో వద్దులే అనేసి వదిలేసాను అనమాట. సో ఇది అనమాట ఆన్రామ్. దాంట్లో మీరు పైకాన్స్ బై అండ్ సేల్ చేయాలనుకుంటే కనుక చేసుకోండి. నాకు తెలిసి ఇందులో బై అండ్ సేల్ చేయవద్దు అని చెప్తా. ఎందుకంటే